మనకెంతో ఫేవరెట్ దేశం రష్యా దేశంలో ఎంబీబీఎస్ చేసే స్టూడెంట్లకి వాల్యూయాలజీ అనే ఒక క్లాస్ పెట్టారు ఇవాళ. వాల్యూయాలజీ అంటే సింపుల్ గా చెప్పాలంటే బ్యాడ్ హ్యాబిట్స్ గుడ్ హ్యాబిట్స్ గురించి అంటే ధూమపానం మద్యపానం ఆరోగ్యాన్ని హానికరం అని చిన్నప్పటి నుంచి తెలుగు సినిమాలో చూస్తున్నామే. క్లాస్ సార్ చెప్తారు అనుకుంటే మా చేత చెప్పించాడు, ఒక్కొక్కరి చేత పీపీటీలు చేయించి మగధీర్ అనే బెంగాలీ వాళ్ళు రీమేక్ చేసినట్టు ఒకే స్క్రిప్ట్ ని అందరం రీమేక్ చేసుకొని చెప్తున్నాం. మన స్క్రిప్ట్ ని సార్ 5 పాయింట్ చేశారు, మామూలుగా ఉండదు మెటా అయితే. ఈ గ్యాప్ లో మా క్లాస్ లీడర్ కి ఒక అమ్మాయికి గొడవ అయిపోయింది. మామ 1,00,000 ఖర్చు అయినా పర్లేదు, రచ్చ అయిపోయి అసలు ఏంటి డామినేషన్ ఏంటి మాకు అర్థం కాదు. గొడవ కాదా, దినాలు అయిపోయింది అబ్బా గొడవ పడేది. ఈ గ్యాప్ లో జైలర్ సినిమాలో రజనీకాంత్ ఎంట్రీ వచ్చినట్టు మా ప్రొఫెసర్ వచ్చేసాడు. టైగర్ కా హుకుం గెట్ అవుట్ అనేసాడు. ఏ బాబు లేవు, ఈడేంటిడు ఏ క్లాస్ అయిపోయిందిరా రే, అరే బాబు లేయి, పోయాడా ఉన్నాడా, ఏ మార్చురికి పట్టుకుంటే గ్యాప్ లో ఏదైనా తిన్నామని చెప్పి క్యాంటీన్కి వెళ్తే ఇక్కడ ఇలా చూడంగానే ఆకలి చచ్చిపోయింది. అమ్మా ఏం టార్చర్ రా, మా సింగిల్ గాల్ని క్యాంటీన్ లో కూడా బతకనిరా. నెక్స్ట్ క్లాస్ రష్యన్ లాంగ్వేజ్ క్లాస్. ఈ క్లాస్ ఏంటోనబ్బా బలపం పట్టి బామ్మ బళ్ళో ఈ నేర్చుకున్న అన్నట్టు ఉంటది. నోట్స్ లో రాసిన రష్యా భాష మాట్లాడడానికి రాదు. అంటే ఇంకా చక్కగా ఒక లైన్ ఫామ్ చేసి డిసిప్లైన్ గా హాస్టల్కి వెళ్ళిపోయాం లైన్ గా. నా ప్రియమైన తెలుగు ప్రజలందరికీ శ్రీ పరాభావ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.